అక్కడ బొంగాయి లో ఇప్పుడు చూసినప్పుడు కీలకంగా పనిచేశారు. అప్పటి నుంచి మనం బొంగాడ నిష్కామ సేవ అని స్టార్ట్ చేశారు. ఈ రోజువారీ మన పోలీసుతో పాటు మనకు సాయంగా ఉంటున్నారు, పోలీస్ వ్యవస్థతో పాటు కలిసి ఉంటున్నారు. సో వీళ్ళు ముఖ్యంగా శాంతి భద్రత నిర్వహణలో, అట్లాగే ట్రాఫిక్ నియంత్రణలో, కమ్యూనిటీ పోలీసుల్లో, అలాగే విపత్తుల నిర్వహణ, పండుగలు, ఎన్నికలు, అధిపతుల్లో కొన్ని మామూలు మన ఇతర పోలీసు అధికారులతో, పోలీసు ముఖ్యులతో సమానంగా పనిచేస్తున్నారు. సో దాంతో కూడా ప్రజలతో ఫస్ట్ టైం వాలీబాల్, అలాగే కబడ్డీ, అలాగే చక్కగా టీం కూడా చాలా ఫైనల్ అయితే బ్రహ్మాండం జరిగింది. ఇవి హోంగార్డ్ ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్ ప్లేయర్స్ అనిపించినారు. బయట ప్లేయర్స్ ఆడుతున్నారు, రెగ్యులర్ ప్లేయర్స్ ఆడుతున్నారు వాలీబాల్. అట్లా అనిపించింది, ఎక్కడ బాల్ చూస్తారే చూసాను, చాలా మంచిగా అనిపించింది. సో ఫైనల్ బాగా చక్కగా ఉన్నాయి. సో ముందు మీరు కూడా మళ్ళీ ముందు కూడా అట్లా నిర్వహిస్తాము. మీరు కూడా చక్కగా పనిచేసి ఇలా మంచి పేరు జరగాలని కోరుతున్నాము. అందరికీ ధన్యవాదాలు. విజయనగరంలో పాల్గొన్న అమరులకు నా ప్రగడ నివాళులు అర్పిస్తాను. వారి త్యాగాలు అందరికీ స్ఫూర్తిదాయకం. సో మన దగ్గర వచ్చేసి హోంగార్డ్ స్ట్రెంత్ 142 ఉన్నారు. అందులో 132 మెన్ అండ్ మన ఉమెన్ 10 మంది ఉన్నారు. సో ఓడి 138 ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం జిల్లా పోలీసు తరఫున ఒకసారి హోంగార్డ్ సంక్షేమానికి ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటాము. అందువల్ల మొట్టమొదటిసారిగా మెదక్ జిల్లా స్టార్ట్ అయిన తర్వాత, కొత్తగా ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ టైం చేస్తున్నాం మనం ఇది హోంగార్డ్ రైజింగ్ డే. ఇంతకుముందు లాస్ట్ టైం ఇంతకుముందు ఇప్పుడు చేయలేదు జిల్లాలో. సో మీ అందరూ చేసిన సేవలను గుర్తించి వెనుకటి కూడా అందరినీ గుర్తించాలని చెప్పి మనం ఈసారి పెట్టడం జరిగింది. గవర్నమెంట్ కూడా అందరికి పెట్టాలని చెప్పి అందరికీ ఇచ్చింది. గవర్నమెంట్ రాకపోతే మనం నిర్ణయించాం ముందే పెట్టాలని చెప్పి. ఇది తెలిసి ఉంటుంది. గవర్నమెంట్ తర్వాత వచ్చింది, గవర్నమెంట్ పై నుంచి డీజీ ఆఫీస్ నుంచి ఇంతకుముందు మనం చేద్దామని చెప్పి. సో తర్వాత వచ్చింది అక్కడి నుంచి. ముఖ్యంగా గవర్నమెంట్ చేసిన 2025 నుంచి కొన్ని మీకోసం సంక్షేమ పథకాలు చేయడం జరిగింది. ముఖ్యంగా డ్యూటీ అలవెన్స్ 921 నుంచి 1000 పెంచారు. దాంతోపాటు 30% ట్రాఫిక్ ఎక్కడైతే పొల్యూషన్ అలర్ట్నెస్ బేసిస్ ఉంటే 44,000 మంది హోంగార్డ్స్ ఉన్నారు. వీళ్ళందరూ 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పనిచేస్తున్నారు. అలాగే 4,74,000 మంది విధులలో ఉంటారు. అలాగే చాలా మంది విధులలో కూడా రోడ్ యాక్సిడెంట్లో కానీ ప్రమాదాలు చనిపోతున్నారు. ఎవరు కూడా మీరు మీ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకొని మీకు ఏదైతే డ్యూటీ ఇస్తారో విధులలో మీరందరూ మంచిగా పనిచేయాలని కోరుకుంటున్నాము. అలాగే మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఈ నెల 11వ తారీఖు రోజు, 14వ తారీఖు రోజు, 17వ తారీఖు రోజు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా మీకు ఏదైతే డ్యూటీ అప్పచెప్తారో ఆ డ్యూటీ చేసి మన మెదక్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని, అలాగే చాలా మంది హోంగార్డ్స్ విధులలో అంటే ఈ మధ్య కాలంలో కూడా ఈ వరదలు వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, తర్వాత ఎమర్జెన్సీ సర్వీసులు కానీ చాలా మంది కాపాడారు. అలాగే మీరు మీ సెల్ఫ్గా మీరు ఉద్యోగం చేసుకుంటూ డిపార్ట్మెంట్కు, మీ కుటుంబానికి మంచి సేవలు కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ నాకు నమస్కారం.